నిత్యానంద స్వామి వారు భోజనం చేశారు. ఇంక నేను వెళ్ళి వస్తాను అన్నారు స్వామివారు. అప్పుడు మళ్ళీ ఇంకో కోరిక కోరాడు రాఘవన్. స్వామి, నా కోరికను మన్నించి మా ఇంటికి వచ్చి భోజనం చేశారు, చాలా సంతోషం. ఈ పూట మా ఇంట్లో ఉండండి, నిద్రించండి స్వామి అని మళ్ళీ కోరుకున్నాడు. స్వామి దానికి కూడా తల ఊపారు, ఓకే అన్నారు. రాత్రి అయ్యింది. తన ఇంటిలోనే ఒక గదిలో ఈయన పడుకున్నాడు. పక్కన ఇంకో గది ఉంది. ఆ గదిలో ఏర్పాట్లు చేశారు స్వామివారి కోసం. అప్పుడు స్వామి అన్నారు, నాకు ఒక పొడుగాటి తాడు కావాలి అన్నాడు. మరి అంత పొడుగు తాడు ఎక్కడ ఉంటుంది? సరే వెతికారు, ఎట్లో గట్లా ఓ తాడుని తీసుకొని వచ్చారు. స్వామివారు ఆ తాడు తీసుకొని ఆ ఇంట్లోని అక్కడ 2 కిటికీలు ఉన్నాయి ఆపోజిట్ డైరెక్షన్లో. ఆ 2 కిటికీలకు ఆ తాడుని కట్టాడు. వెళ్ళి తన రూమ్లో పడుకున్నాడు. చూడండి, మిడ్నైట్ 2 o'clockకి రాఘవన్కి మెలకు వచ్చింది. అవును, స్వామివారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అలా లోపలికి వచ్చాడు. చూస్తే స్వామివారు గదిలో లేరు. అయ్యయ్యో, ఎంత పని జరిగింది, స్వామి చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడు ఏంటి అని చెప్పేసి రూమ్ అంతా చూశాడు, ఎక్కడ స్వామి కనిపించలా. ఆరు బయట కూడా చూశాడు, కనిపించలేదు. బాధపడుతూ మళ్ళీ హాల్లోకి వచ్చాడు. ఆశ్చర్యం ఏమిటిదంటే, స్వామివారు నిద్రించే ముందర తాడు కట్టాడు అన్నాను. ఆ తాడు మీద పడుకొని ఉన్నారంట స్వామివారు. చూడండి, అసలు తాడు మీద ఎలా పడుకుంటారు? అది ఎలా సాధ్యము? మానవ మాతృలకు సాధ్యము కాదు. అది ప్రాక్టీస్ చేసినా రాదు. ఎందుకంటే తాడు ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. మనిషి ఏమి ఇంత ఉంటాడు. ఏంది పడుకునేది? మరి ఎలా పడుకున్నారు స్వామివారు అంటే దాన్ని యోగ విద్య అంటారు, దాన్నే సిద్ధత్వము అంటారు. మీరు చూశారు బాబా జీవితంలో కూడా నానాసాహెబ్ డేంగ్లే ఓ చిన్న పలకను తీసుకుని తెచ్చి ఇచ్చారు బాబాకు. బాబా ఏం చేశారు? ఆ పలకను గుడ్డ పేలికలతోటి మసీదుకు వేలాడదీసి వెళ్ళి దాని మీద పడుకునేవాడు. మొత్తం టామ్ అయిపోయింది షిరిడి అంతా. అరే, బాబా నానాసాహెబ్ డేంగ్లే ఇచ్చినటువంటి చిన్న పలక మీద గుడ్డ పేలికలతో వేలాడదీసి అక్కడ పడుకుంటున్నాడు. మరి ఎలా సాధ్యమది? బాబా ఎంత లేదన్నా ఒక 70 kgs ఉంటాడు. గుడ్డ పేలికలు ఎట్లా మోస్తాయి ఆ బరువును? చూశారా? ఏ విధంగా అయితే బాబా వారు చెక్క బల్లపై నిద్రించారో మరి దాని మీదకి ఎలా ఎగిరారు, ఎలా నిద్రించారు అని అంటే అవన్నీ మనిషికి అర్థమయ్యే విషయాలు కావు. ఇక్కడ నిత్యానంద స్వామి వారి గురించి మీరు చూస్తే ఇంకా డీప్ విషయంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ బాబా నిద్రించింది చెక్క బల్ల, అది ఒక చిన్నగా ఉంది. ఇక్కడ నిత్యానంద స్వామి వారు నిద్రించింది దేని మీద అంటే ఒక తాడు మీద. చూశారా? ఈ రకంగా నిత్యానంద స్వామి వారు అద్భుతమైనటువంటి చమత్కారాన్ని చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతటి సిద్ధారూఢుడు, యోగారూఢుడు. ఈ రకంగా నిత్యానంద స్వామి వారు అద్భుతమైన చమత్కారం చేశారు. తీరా చూస్తే అసలు ఆ తాడు మీద ఎలా పడుకున్నాడో అర్థం కాలేదు. పైగా మామూలుగా పడుకున్నాడా అంటే మామూలు మనిషిలాగానే స్వామివారు కూడా గుర్రు పెడుతున్నారంట. సరిగ్గా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి వెళ్ళి తాను కామ్గా పడుకున్నాడు రాఘవన్.